అందరికీ నమస్కారం అండి. చరిత్రలో ఈరోజు ఛానల్‌కు స్వాగతం. భారత స్వాతంత్ర ఉద్యమం, సామాజిక సంస్కరణల చరిత్రలో అంచంచల సేవాభావానికి ప్రతీకగా నిలిచిన మహానీయురాలు దుర్గాబాయి దేశ్‌ముఖ్. 1981వ సంవత్సరంలో ఫిబ్రవరి 9వ తేదీ నాడు ఆమె పరమపదించారు. కానీ ఆమె ఆశయాలు, సేవలు ఈ దేశానికి శాశ్వత మార్గదర్శకాలు. దుర్గాబాయి చిన్న వయసులోనే దేశ సేవ పట్ల లోతైన చైతన్యాన్ని పెంపొందించుకున్నారు. స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొంటూ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. అహింసా మార్గంలో ఉద్యమాలు, ప్రజల్లో చైతన్యం నాటే కార్యక్రమాలు ఇవన్నీ ఆమె జీవన లక్ష్యాలయ్యాయి. జైలు జీవితం కూడా ఆమె సంకల్పాన్ని కదిలించలేకపోయింది. స్వాతంత్రానంతరం భారత రాజ్యాంగాన్ని రూపుదిద్దే రాజ్యాంగ సభ సభ్యురాలిగా ఆమె సేవలందించారు. మహిళలు, బలహీన వర్గాల హక్కుల కోసం బలమైన స్వరం వినిపించారు. దుర్గాబాయి దేశ్‌ముఖ్ జీవితమంతా సామాజిక న్యాయం, విద్య, మహిళలకే అంకితం. ఆమె ప్రారంభించిన అనేక సంస్థలు సమాజానికి ఇప్పటికీ సేవలందిస్తున్నాయి. 1981వ సంవత్సరంలో ఆమె మరణం భారత సమాజానికి అపూర్వ నష్టం. కానీ ఆమె ఆలోచనలు, సేవలు తరతరాలకు ప్రేరణగా నిలుస్తున్నాయి. ఒక మహిళ, ఒక ఉద్యమం, ఒక సేవా జీవితం. దుర్గాబాయి దేశ్‌ముఖ్ శరీరంగా మన మధ్య లేకపోయినా ఆమె సేవా స్ఫూర్తి భారత చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది. కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు చేరాలంటే కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్‌ను ట్యాప్ చేయండి. థాంక్ యూ.